ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్నది ఏంటంటే కూటమి ప్రభుత్వం వచ్చాక సుమారుగా 17-18 నెలలు అయింది. ఈ 17-18 నెలల్లో మనం చూస్తున్నది ఏంటంటే దుర్మార్గపు పాలన, దుర్మార్గపు చర్యలే మనకి కనిపిస్తూ ఉన్నాయి. దుర్మార్గపు చర్యలు ఎందుకు అంటున్నానంటే అక్రమ కేసులు పెట్టి మరి అందరినీ కూడా జైల్లో వేస్తున్నది. మనం ఈ 18 నెలల్లో చూస్తున్నది ఏంటంటే అదే దుర్మార్గపు పాలన. ఎందుకు అంటున్నానంటే మరి 17 మెడికల్ కాలేజెస్ ఎక్కడా లేనటువంటి విధంగా, ఏ రాష్ట్రంలోనే లేనటువంటి విధంగా మొత్తం భారతదేశంలోనే కూడా మొట్టమొదటిసారిగా ఏ ముఖ్యమంత్రి కూడా ఆలోచన చేయనటువంటి విధంగా ఆనాడు మరి ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు మరి 15 మెడికల్ కాలేజ్ కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి మన రాష్ట్రానికి తీసుకురావడం జరిగింది. ఒక మంచి ఉద్దేశంతో. కోవిడ్ మహమ్మారి మనల్ని 2 సంవత్సరాలు వేధించింది. ఆ టైంలో మనకి ఏ రకంగా హెల్త్ సెక్టర్లో గ్యాప్స్ ఉన్నాయి అన్నది మనందరికీ తెలిసిందే. సో మనం ఆ టైంలో ప్రైవేట్ హాస్పిటల్స్ పైన ఆధారపడాల్సి వచ్చింది. సో ఇలాంటి సిచ్యువేషన్ మళ్ళీ రాకూడదు అని చెప్పి మరి ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా వైద్యం అన్నది, సూపర్ స్పెషాలిటీ వైద్యం అన్నది పేద బడుగు బలహీన వర్గాల అన్ని వర్గాల జనాలకి కూడా అందుబాటులో ఉండాలి. ప్రతి ఒక్కరికి ఇలాంటి సిచ్యువేషన్ మళ్ళీ రాకూడదు, ఎటువంటి మహమ్మారి వచ్చినా కూడా మనం ప్రిపేర్డ్గా ఉండాలి అని చెప్పి మరి ఆ రకంగా 17 మెడికల్ కాలేజెస్ కేంద్ర ప్రభుత్వంతో మరి పోరాడి తీసుకురావడం జరిగింది. మరి ఈ దుర్మార్గ పాలనలో ఎక్కడ 17 మెడికల్ కాలేజెస్ పూర్తయిపోతే జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు వచ్చేస్తాదో, ఈ హాస్పిటల్స్ మరి ఉచితంగా వైద్యం చేసుకున్న ప్రతి పేద బడుగు బలహీన వర్గాలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు దయా అని చెప్పి ఆయన దేవుడిగా కోలుస్తారని చెప్పి ఆయనకి ఆ మంచి పేరు రాకూడదని చెప్పేసి మరి ఇవన్నీ కూడా ప్రైవేటీకరణ చేసేస్తున్నారు. ఇప్పుడు మీరే ఒకసారి ఆలోచించండి. మరి కూటమి ప్రభుత్వం వచ్చి 18 నెలలు సుమారుగా అవుతే ఈ 18 నెలల్లో కూటమి ప్రభుత్వం సుమారుగా 2,30,000 కోట్లు మరి అప్పు చేసింది. ఈ 2,30,000 కోట్లు అప్పు చేసిన కూటమి ప్రభుత్వము కేవలం 5,000 కోట్లు ఈ మిగతా 12 మెడికల్ కాలేజ్కి ఖర్చు చేయలేకుండా ఉందా? అంటే 5,000 కోట్లు ఖర్చు చేస్తే ఈ మిగిలిన 12 మెడికల్ కాలేజీలు పూర్తయిపోతాయి. సో దీనివల్ల పేద పడుగు బలహీన వర్గాలందరికీ కూడా ఉచితంగా వైద్యం దొరుకుతుంది. సో దీనికంటే ఇంపార్టెంట్ ఇంకా కూటమి ప్రభుత్వానికి ఏముంది? మీరే ఆలోచించండి. దీనికంటే ఇంపార్టెంట్ ఇంక ఏముంది? ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేసేస్తే అందరికీ కూడా ఆరోగ్య భరోసా వస్తుంది? ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎంత పెద్ద బిల్డింగ్లు కట్టేస్తే మరి పేద బడుగు బలహీన వర్గాలందరికీ కూడా ఒక ప్రాణాల మీద హోప్ ఉంటుంది? లేదంటే ఇప్పటికీ కూడా ఇలాంటి రిమోట్ ప్లేసుల్లో మేము అందరూ కూడా డెలివరీలు చేయించుకోవాలన్నా, ఏదన్నా ఆపరేషన్లు చేయించుకోవాలన్నా కూడా మేము రాజమండ్రి లేదా కాకినాడ చూడాల్సిన పరిస్థితి. సో అలాంటి పరిస్థితుల నుంచి మాకందరికీ కూడా గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ వస్తే మంచిది, కానీ ప్రైవేట్ మెడికల్ కాలేజ్ వస్తే కాదు. ఎందుకంటే ప్రైవేట్ మెడికల్ కాలేజ్ వస్తే ఇప్పుడు విద్య చదువుకోవాలన్నా కూడా డబ్బు కట్టాలా, ఒక ట్రీట్మెంట్ చేయించుకోవాలన్నా డబ్బు కట్టాలా, డయాగ్నోస్టిక్ సెంటర్స్ అయినా కూడా డబ్బు కట్టాలా, ఇలా ఏదైనా కూడా డబ్బు కట్టాలా. ఇప్పుడు ఈ మెడికల్ కాలేజెస్కి ఒక్కొక్క ఎకరము లక్షలు పోసి కొంటే దాన్ని కేవలం 100 రూపాయలకి కూటమి ప్రభుత్వం ఎకరా 100 రూపాయలకి మరి ప్రైవేట్ సంస్థలకు అప్పగిస్తుంది. దీనివల్ల ఇలా చేస్తుంటే ఎవరికి లాభం జరుగుతుంది? ఏం లాభం జరుగుతుందని చెప్పి ఈ రకంగా చేస్తున్నారని కూటమి ప్రభుత్వ పెద్దల్ని మేము అందరమే కూడా ప్రశ్నిస్తున్నాము. మా అధ్యక్షులు గౌరవ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మేమందరం ఇప్పటికే కోటి సంతకాల సేకరణ కార్యక్రమం మేము మొదలు పెట్టుకున్నాము. ఖచ్చితంగా కూడా ప్రతి గ్రామానికి కూడా మేము వెళ్ళి జరుగుతున్న అన్యాయాన్ని అందరికీ కూడా వివరించి కోటి సంతకాలు సేకరిస్తాం. అలాగే మా నియోజకవర్గం బాధ్యతగా 50 నుంచి 60,000 సంతకాలు మేము సేకరించి అవన్నీ కూడా విజయవాడ పంపించి మరి విజయవాడ నవంబర్ 28, 29 తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు మరి గవర్నర్ గారు అపాయింట్మెంట్ పెట్టుకుని గవర్నర్ గారిని కలిసి అక్కడ మరి ఈ సేకరించిన కోటి సంతకాలు కూడా ఎదురుగా పెట్టి ఇలా 1 కోటి మంది వ్యతిరేకంగా ఉన్నారు, మరి ఈ ప్రైవేటైజేషన్ని ఆపండి అని చెప్పి ఆఖరి పోరాటంగా అక్కడ గవర్నర్ గారి దగ్గర మరి ఆయన వేడుకోవడం జరుగుతుంది. సో ఖచ్చితంగా కూడా మీ అందరూ కూడా సహకరించి మరి గవర్నమెంట్ పెద్దల్ని మేమందరం వేడుకునేది ఒక్కటే, అయ్యా చంద్రబాబు నాయుడు గారు, అయ్యా లోకేష్ గారు, అయ్యా పవన్ కళ్యాణ్ గారు, ఖచ్చితంగా కావాలంటే ఈ పూర్తయిన మెడికల్ కాలేజెస్కి ఎన్టీఆర్ గారి పేరే పెట్టుకోండి, కానీ దయచేసి దీన్ని ప్రైవేటైజేషన్ చేయకండి. ఈ గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ని గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ లాగే ఉంచండి. దీనివల్ల మీకు తప్ప పేద ప్రజలకి న్యాయం చేకూరట్లేదు. దయచేసి అర్థం చేసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ.